ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రోటోకాల్ వంటి మాటలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ శాసనసభ సాక్షిగా మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని అంబర్పేట నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. గత 5 ఏళ్లుగా అంబర్పేట ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలోని ఇతర ప్రజాప్రతినిధుల పట్ల ప్రోటోకాల్ పాటించారా అని వారు ప్రశ్నించారు. బాగ్ అంబర్పేట్ రెడ్ బిల్డింగ్ సమీపంలోని మాజీ ఎంవీపీ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు దిడ్డి రాంబాబు, పులి జగన్ ముదిరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గరిగంట రమేష్ ముదిరాజ్, కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేష్ వెంకటేష్ తీరును దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అభివృద్ధి పనుల్లో కమిషన్ల కోసం కకృతి పడడం తప్ప ప్రజలకు నిర్మాణాత్మకంగా మేలు చేసే ఆలోచనలు ఆయనకు ఉండవని మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. తమ నేత రోహిన్ రెడ్డిపై ఇకపై చవకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధిని పార్టీలకు అతీతంగా స్వాగతించాలని వారు హితవు పలికారు. నిన్న అసెంబ్లీలో అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మా కంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో. అలాంటిది ఇప్పుడు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం ఒక హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఎందుకంటే రోహిన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉంటూ నిత్యం వారి అవసరాలను గురించి తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం గురించి ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి వద్ద మాట్లాడి దానికి సంబంధించి స్పెషల్ ఫండ్స్ ని తీసుకొస్తే అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే కాలేరు ఈ రోజు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన రోహిన్ రెడ్డి గారి మీద ఖబర్దార్ కాలేరు వెంకటేష్. ఎందుకంటే మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఈ నిత్యం ప్రజలలో ఉండి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ వారి గురించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారితో ఫండ్స్ తీసుకొస్తే మీరు ఇలా మాట్లాడడం, అనుచితంగా మాట్లాడడం మంచిది పద్ధతి కాదు. హెచ్చరిస్తున్నాం మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున. మరియు మీకు 10 ఏళ్ళు అధికారం ఇస్తే మీ బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయింది ఈ అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో. గతంలో మీరు 5 ఏళ్ళు ఉండి కూడా మీరు కూడా ఏమీ చేయలేకపోయారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా ఎలాంటి ఫండ్స్ తీసుకురాలేదు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేకపోయారు. అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు కనీసం మౌలిక వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయమైనా మీకు తెలుసా, మీ దృష్టికి వచ్చిందా, మీరు పట్టించుకున్నారా ఒక్కసారైనా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేక ఎంతో మంది నిరుపేదలు మొరపెట్టుకున్నా కూడా మీరు పట్టించుకోలేరు. మీరు మీ వారికి డబ్బులు ఇచ్చి మీ వాళ్ళకే కొన్ని ఇళ్లను కేటాయించుకున్నారు తప్ప అది ఎలక్షన్ ముందు ఎలక్షన్ స్టంట్ గా వాడుకున్నారు తప్ప మీరు చేసింది ఏమి లేదు. మరియు మైనారిటీ వర్గాలకు కూడా మీరు కబరస్థాన్ గురించి స్థలం కేటాయించి ఎలక్షన్ లో గెలిచారు. ఆ విషయం మీకు తెలుసా? మరి మీరు డిపాజిట్లు రాలేదని చెప్తున్నారు మా రోహిన్ రెడ్డి గారికి. మీరు ఎలా గెలిచారో ఒక విషయం అర్థం చేసుకోండి. మీరు ఎలా గెలిచారో ప్రజలందరికీ కూడా తెలుసు. అందరికీ ప్యాకేజీలు ఇచ్చారు, అందరినీ మభ్యపెట్టారు, మోసం చేసి గెలిచారు. మీరు గెలుపుగానే కాదు, నిజంగా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటే అప్పుడు మీరు చేసింది మంచి పని అవుతుంది. మీరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కూడా మీరు చేయలేకపోయిన పనులని మేము ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల వ్యవధిలోనే మేము ప్రజల మధ్యలోకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరిస్తున్న దిశగా మేము పనిచేస్తూ ఉంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు. మీ అక్కసంతా వెళ్ళిపుచ్చుకున్నారు. నిన్న అసెంబ్లీలో మీరు మాట్లాడిన విధానం చూస్తే తెలుస్తుంది. ఖబర్దార్, ఇంకోసారి మళ్ళొకసారి మా రోహిన్ రెడ్డి గారిని ఇలా అనుచిత వాక్యాలతో దూషిస్తే మాత్రం మేమందరం ఊరుకునేది లేదు. ఎందుకంటే మీరు ఈ రోజు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తున్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారం ఇస్తే ఏం చేయలేకపోయిండ్రు. ఇప్పుడు మేము వచ్చి 2 నెలలు చేస్తుండో మేము ప్రజలకు సన్నిహితంగా అవుతున్నామని, మేము ప్రజలకు సన్నిహితంగా ఎక్కడ అయిపోతామని అక్కసు వెళ్ళిపుచ్చుతున్నారు. కానీ మీరు ఒకసారి గుర్తు పెట్టుకోండి, మీరు ఎమ్మెల్యేగా ఉండి చేయలేని పనులని మేము కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇచ్చిందంటే చిత్తశుద్ధితోటి పని చేస్తుంది. మాట ఇచ్చిందంటే వెనుకకు తిరగదు, ఆ పని చేసి చూపిస్తుంది. అలాంటి దిశగా మేము అందరం కూడా పని చేస్తుంటే మీరు చూసి ఓర్వలేకపోతున్నారు. అలాగే మా హనుమంతరావు గారు ఎంపీగా ఉన్నప్పుడు గతంలో ఇక్కడ అంబర్పేట్ నియోజకవర్గంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గాని, రోషయ్య గారు గాని, కిరణ్ రెడ్డి గారు కానీ వీళ్ళందరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫండ్స్ తీసుకొస్తే మా కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇక్కడ అభివృద్ధి చేశారు. అప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ అంబర్పేట్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదు. చూపించండి, మీరు అభివృద్ధి చేసే ఒక్క శిలాఫలకమైనా ఉన్నదా? ఒక్కటంటే ఒక్క శిలాఫలకం కూడా మీ అభివృద్ధి చేయలేరు కాబట్టి ఒక్క శిలాఫలకం కూడా లేదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ఇకపైన ఇలాంటి అనుచిత వాక్యాలు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే
మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ కాలేరు వెంకటేష్. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించావా? ఎప్పుడైనా సరే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల్ని ఈ దళిత బంధువులు కానీ, డబుల్ బెడ్రూమ్లో కానీ, ఇంకే కార్యక్రమాలు బీసీ బంధువులు కానీ, ప్రభుత్వ కార్యక్రమంలో ఏ రోజైనా సరే నువ్వు స్థానిక నాయకుడు, అందరికీ గురువు, సీనియర్ నాయకుడు వి హనుమంతరావు గారికి ఎప్పుడైనా రాజ్యసభ సభ్యుని కూడా ఎప్పుడైనా పిలిచావా? కేంద్ర మంత్రి ఉన్న అతన్ని కూడా పిలిచావా? ఈరోజు నువ్వు వేరే బడ్జెట్లో రత్ననగర్లో కమిటీ కలిసి 20 కొబ్బరిగా పడతాడంటే గడబారు పట్టుకొని, ఇదేంటి వేరే బడ్జెట్ అంట, బేగానగర్ షాజీన్ అబ్దుల్లా దివాన్ అన్నట్టు ఏదేదో చేస్తున్నాడు. ఇదేం పద్ధతి? ఇది ఎమ్మెల్యే గారి పద్ధతేనా? ప్రోటోకాల్ పాటిస్తున్నారా? వేరే బడ్జెట్లో కూడా చేస్తున్నాడు గడబారు పట్టుకొని. ఇదేంటి? నువ్వు ప్రోటోకాల్ ఎప్పుడు పాటించలేదు, ఎప్పుడు కూడా పాటించలేదు. వేరే వాళ్ళని విమర్శించే పనులు మేము మళ్ళీ కూడా ఆ రోజు కార్యక్రమం ఉంటే చేనమర్ చౌరస్తాలో చూసిండ్రు మీరు. ఆ ప్రోగ్రాంలో వచ్చి న్యూసెన్స్ చేశాం. రోహిన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆల్ పార్టీస్ అందరు కూర్చున్నారు, అందరు మాట్లాడుతుండే. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు తీసుకున్నాడు. ఎప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించలేదు. ప్రోటోకాల్ గురించి మాట్లాడే అర్హత, కనీస అర్హత కూడా ఆయనకు లేదని చెప్పి సందర్భంగా ఆయన గుర్తు చేస్తారు. మరి మన స్థానిక శాసనసభ్యులు ఆయన ఎప్పటి నుంచో ఆయన కడుపులో ఉన్న విషయాన్ని వెళ్ళగక్కిండు. మరి ఎమ్మెల్యే చేయలేని పనులు మేము పాదయాత్రలో మరి ఇంటింటికి ప్రచారానికి వెళ్తే అక్కడ సమస్యలను ఐడెంటిఫై చేసి మరి స్పెషల్ ఫండ్ ద్వారా ఈరోజు మా నాయకుడు, మా అభ్యర్థిగా ఉండే గతంలో మా నాయకుడు రోహిన్ రెడ్డి గారు మరి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మరి మంచినీటి సమస్య కానీ, స్ట్రీట్ లైట్లే కానీ, ఈ అనేక సమస్యల మీద ఐడెంటిఫై చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చినాక మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి స్పెషల్ బడ్జెట్ ద్వారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతలేదనే ఉద్దేశంతో మరి ఈరోజు అభివృద్ధి చేయాలని ముందుకొచ్చిండు. మరి అది ఆ బాధను ఆయన తట్టుకోలేకపోతుండు. ఎందుకంటే గతంలో కమిషన్లు తిన్న బుద్ధి కదా, బాగా కమిషన్ల కక్కుర్తి పడ్డాడు. మరి ఎక్కడైనా కానీ ఏ పని జరిగినా మరి పర్సంటేజ్లు తీసుకొని మరి పబ్బం గడిపినోడు ఈరోజు 10 కోట్లు అంటే పర్సంటేజ్ పోతుంది. మరి ఆ ఇబ్బంది అనేది ఆ మనసులో బాధ కలిగి అది వెళ్ళేసి అక్కడ కక్కిండు అసెంబ్లీలో. మరి నువ్వు పని చెయ్యండి, ఎక్కడైతే నువ్వు అభివృద్ధి పనులు చేస్తలేవో అక్కడనే ప్రజలు మాకు విన్నవించుకొని మరి ఆ సమస్యలను మా ద్వారా, మా పార్టీ ద్వారా, మరి మా నాయకుల ద్వారా మేము పరిష్కరిస్తున్నాం. మరి నువ్వు ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు. మరి గతంలో 2020 సంవత్సరంలో కార్పొరేటర్గా నేను ఉన్నప్పుడు మరి 3 నెలల పీరియడ్ నాకున్నా కానీ 3,43,00,000 రూపాయల వర్క్స్ నేను శాంక్షన్ చేయించుకుంటే అన్ని వర్క్ ఆర్డర్లు వచ్చినాక నువ్వు నన్ను ఇన్వాల్వ్ చేయకుండా నువ్వు ఇనాగ్రేషన్ చేసి పనులు స్టార్ట్ చేసాం. మరి ప్రోటోకాల్ ఇప్పుడు ఎట్లా గుర్తుకొస్తుంది, గతంలో ఎట్లా గుర్తుకు రాలే? ఇప్పుడు నీకు జరిగితే ఒక తీరుగా, మరి యువతలకు జరిగినప్పుడు బాధ ఎట్లుంటుంది? మరి నువ్వు కమిషన్లకు కకృతి పడే కదా నువ్వు ఆ రోజు ఆ 3,43,00,000 పనులు నువ్వు నీ అంతలో నువ్వు వర్క్ స్టార్ట్ చేయించి నువ్వు పనులు స్టార్ట్ చేసి కమిషన్లు తినవు. మరి అదేవిధంగా మరి నీకు నైతికంగా మాట్లాడే అర్హతనే లేదు. ఎందుకంటే నువ్వు టికెట్లు అమ్ముకున్న దొంగవు. నువ్వు మా టికెట్లు అమ్ముకున్న దొంగవు. నువ్వు కార్పొరేటర్ టికెట్లు మేము ఓట్లు వేపిస్తే గెలిచినోడు. నువ్వు మేమందరం కష్టపడి గెలిపి ఓట్లు వేపించి నీ గురించి తిరిగితే నువ్వు తిరగడానికి సాధకాలే. నీకు ఏ డివిజన్ ఒకరోజు కూడా తిరగలేదు. మరి అసొంటిది మేము నీ గురించి రాత్రి మగలు పార్టీ పిలిపించింది కాబట్టి ఆ పార్టీ మన అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో మేము అందరం కష్టపడి నిన్ను గెలిపిస్తే అది కూడా నువ్వు ఎన్ని ఓట్లతో గెలిచినావు? 1016 ఓట్లతో గెలిచినావు. ఆ 1016 ఓట్లతో గెలిచి మమ్మల్ని అందరినీ 5 కార్పొరేటర్ల పుణ్యాన్ని నువ్వు గెలిచి మా బాధ, మా రక్తం, మా దారపోసినాం నీకు, మా చెమట దారపోసినాం నీకు. మరి నువ్వు ఆ తర్వాత ఏం చేసినావు? నువ్వు మా టికెట్లు అమ్ముకున్నావు. మా టికెట్లు అమ్ముకొని కొత్త వ్యక్తులను తీసుకొచ్చి నువ్వు టికెట్లు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మరి వాళ్ళకి ఇచ్చి ఈరోజు వాళ్ళని నిలబెట్టడం జరిగింది. మరి నీకు ఎక్కడుంది ఇప్పుడు ఈ నైతికంగా మాట్లాడే అర్హత? మరి నువ్వు మొన్న కూడా నువ్వు 2023లో కూడా నువ్వు మరి నవంబర్లో జరిగిన ఎన్నికల్లో కూడా నువ్వు ఏం చేసినావు?
అన్ని ప్రజలను మభ్యపెట్టినావు, తప్పుడు వాగ్దానాలు ఇచ్చి. మరి గ్రేవ్ యార్డ్ అని మైనార్టీలను మోసం చేసి వాళ్ళకు తప్పుడు మాటలు చెప్పి మరి ఈరోజు నువ్వు ఓట్లు వేయించుకున్నావు. మరి ఈరోజు గ్రేవ్ యార్డ్ పని ఎక్కడ వేసినా గొంగడు అక్కడనే ఉంది. ఈ రోజు వరకు ఎక్కడుంది? ఇప్పుడు ఏడో ప్రజలు నడుస్తుంది అది. మరి గ్రేవ్ యార్డ్ ఇస్తాను నిలదీసే రోజు ముందు ఉంది. అదే మైనార్టీలు ఇంటి చుట్టుముట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి అదే విధంగా మరి ఇంకో కొన్ని నువ్వు డ్రామాలు కిట్కులు చేసినవి ఏమని, దళిత బంధు ఇప్పిస్తాను, బీసీ బంధు ఇప్పిస్తాను, మైనార్టీ బంధు ఇప్పిస్తాను, మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, అనేకమైన అవినీతి ఆరోపణలు నీ మీద అవినీతి చేసినావు నువ్వు. వాళ్ళని ఎక్కడ నువ్వు ఎవరికి పుణ్యానికి ఇయ్యలే. నీకు 110 మందికి కూడా నువ్వు ఇయ్యలే. నీ ఎమ్మడి తిరిగే వాళ్ళకి ఇచ్చినావు అంతేగాని మిగతా అన్ని నువ్వు అమ్ముకున్నావు. నీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంత అవసరం అనుకుంటే మేము ఎక్కడికక్కడ నీ మీద నిలదీసి ప్రూఫ్ చేసేంత కూడా మా దగ్గర ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. మరి నువ్వు ఈరోజు మా నాయకుడు, మచ్చలేని నాయకుడు మా రోహిత్ రెడ్డి, మరి మా రేవంత్ రెడ్డి కానీ మచ్చలేని నాయకుడు, ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు కమిషన్ల కక్కుర్తి పోయేటోడు, నువ్వు అవినీతి ఆరోపణలు బాగున్నాయి నీ మీద. గ్రేవ్ యార్డ్ కూడా అమ్ముకున్నావు నేను. మరి గతంలో నేను గోల్లాకప్ కార్పొరేటర్ లంక, తులసినగర్, మరి ఈ కమలానగర్ బస్తీలకు ఆ ఏరియాకి నేను కార్పొరేటర్ ఉండే. ఇంచి జాగా కూడా కబ్జా కాలే, మూసి జాగా. ఈరోజు పోయి చూడండి మీరు అందరు వెళ్ళి, ఎంత కబ్జా అయింది, ఎన్ని అమ్ముకోడు, ఎకరాలు మూసి కనబడకుండా చేస్తుండు. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఇంకా మొత్తం మూసిని గుడిపేస్తాడో ఏమిటో తెలుస్తలేదు. ఇక అట్లాంటి పరిస్థితి తీసుకొచ్చినాడు. ఇలా మూసిలా ఎక్కడ చూసినా నీదే భూదందాలు మొత్తం. మరి నువ్వు ఈరోజు మా నాయకులు మా గురించి ఇట్లాంటి దందాలు చేసుకుంటా నువ్వు బతికేటోని. మరి నీ అంబర్పేట నియోజకవర్గం అభివృద్ధి చెందలే, నీ కుటుంబం అభివృద్ధి చెందింది, నువ్వు అభివృద్ధి చెందినవు. కానీ నువ్వు ఈరోజు నువ్వు అభివృద్ధి ఎక్కడ చేయలేరు. నువ్వు చేయలేదు కాబట్టినే ఈరోజు ప్రజలు మాకు చెప్తున్నారు ఈ అభివృద్ధి గురించి. ఇక్కడ మాకు పనులు కావాలి, ఇక్కడ రోడ్డు లేదు, ఇక్కడ డ్రైనేజ్ లేదని ప్రజలు విన్నవించుకుంటారు మాకు. మరి ఆ సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం. మరి నువ్వు రాజ్యాంగం గురించి, రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి వెళ్ళని మాట్లాడుతున్నావు. మీరు మొన్నటిదాకా నీకు యాదకి లేదా రాజ్యాంగం? మరి ఎవరినైనా ఇప్పుడు కేంద్ర మంత్రి ఉండే కిషన్ రెడ్డిని ఎక్కడైనా ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వు ఇనాగ్రేషన్లలో? మరి స్థానికంగా నీకు కార్పొరేటర్లు మంచిగా ఉన్న వాళ్ళనేమో నువ్వు వాళ్ళనేమో వేసుకొని చెప్తావు, మిగతా వాళ్ళనేమో వాళ్ళ విలువ ప్రోగ్రాంలకు. మరి ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నావు నువ్వు అభివృద్ధి కార్యక్రమంలో? వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులే కదా. మరి స్థానిక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు మరి కేంద్ర మంత్రి ఎంపీ ఉన్నాడు, మరి ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నావా? నువ్వు ప్రోటోకాల్ ఉందా నీ దగ్గర? నీ పేరు పైన పెట్టుకుంటున్నావు, కేంద్ర మంత్రి పేరు కింద పెడుతున్నావు. మరి నువ్వు ప్రోటోకాల్ పాటిస్తలేవు కదా. ఇంకొకసారి తప్పుడు వాగ్దానాలు చేయొద్దు. ఇలాంటి ఏది ఉన్నా కానీ రోహిత్ రెడ్డి దగ్గరికి అవసరం లేదు, మేమే చూసుకుంటాం. నీకు ఎక్కడ ఏది ఉన్నా కానీ మేము కంపల్సరీ నువ్వు మాతోటి మాట్లాడు. రోహిత్ రెడ్డి గారి గురించి డిపాజిట్ అని మాట్లాడకు. నువ్వు తప్పుడు వాగ్దానాలు చేసి కేసీఆర్ దోచుకున్న అవినీతి సొమ్ముతోటి నేడు అంబర్పేటలో గెలిచినోడు. అవినీతి సొమ్ముతోటి ఆ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలను తప్పుడు వాగ్దానాలతోటి మభ్యపెట్టి మరి అనేకమైన డబ్బులు ఎక్కడ మద్యాన్ని డబ్బులని మరి అదేవిధంగా రమేష్ అన్న చెప్పినట్టు నువ్వు దాదాపు 15-20 వేల ఓట్లు బయట నుంచి తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసి మరి దొంగ ఓట్లతోటి గెలిచిన దొంగవు. మరి ఇలాంటి మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయితే లేదు. మరి గత 10 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం ఉంది. మరి 1200 కోట్లు జిహెచ్ఎం మన ఘనత వహించినటువంటి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు అసెంబ్లీలో తన అక్కసును తన బాధను వెలగక్కినారు. ముఖ్యంగా మరి ఆయన చట్టం గురించి, ప్రోటోకాల్ల గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడినారు. ముఖ్యంగా మరి ఆయన ఈ సందర్భంగా మేమందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులం అందరం కూడా సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాము. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నువ్వు ఏ విధంగా ప్రోటోకాల్ పాటించినావు, ఏ విధంగా చట్టాన్ని అనుసరించి ఏ విధంగా నువ్వు నడుచుకున్నావో ఒకసారి నేను మేము ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా అప్పుడు మేమందరం కూడా కార్పొరేటర్లుగా ఉన్నాము. నువ్వు ఎమ్మెల్యేగా అయినావు. ఎమ్మెల్యేగా అవగానే మరి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరినీ పక్కన పెట్టి మరి ఏకపక్షంగా నువ్వు ఏ విధంగా వివరించావో మరి అందరికీ కూడా తెలుసు. మరి అప్పుడు నీకు చట్టాలు మరి ప్రోటోకాల్ గుర్తు రాలేదా? మరి అంతేకాకుండా మరి ఇక్కడ ఒక ఎంపీ కూడా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రి కూడా ఉన్నారు.
మరి ఆయనని ఏ రోజైనా కూడా నువ్వు మరి ప్రోటోకాల్ పాటించి మరి ఆయనని ఇక్కడ జరుగుతున్నటువంటి మరి నువ్వు కొంతమంది సరే అది మా పార్టీకి చెందినటువంటి వ్యవహారం కాదు, వాళ్ళ పార్టీకి చెందినటువంటి వాళ్ళని కొంతమంది లోపరుచుకొని మరి నువ్వు ఆ ఏకపక్షంగా, ఎందుకంటే ఎంపీ తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు, మరి ఎమ్మెల్యే నువ్వు ముందు పెట్టుకొని ఎంపీ తర్వాత పెట్టిన ప్రోటోకాల్ మరి నువ్వు ఏ విధంగా పాటించినావో నువ్వు ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి అంతేకాకుండా మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చెప్తే పనులు జరుగుతున్నాయని నువ్వు అంటున్నావు. మరి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరి ఇక్కడ నువ్వు 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి చేయకుండా కేవలం నీ సొంత ఎదుగుదలకు నీ అవినీతి కార్యకలాపాలకే పాల్పడి మరి ఇక్కడ అభివృద్ధిని నువ్వు విస్మరించడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేమందరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులము కార్యకర్తలం అందరం కూడా మేమందరము ఇక్కడ ఏవైతే ప్రజలు ఇక్కడ నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గుర్తించి అవే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాము. అవన్నీ కూడా మరి ఇక్కడ పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు, మరి రోహిన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి ద్వారా మరి స్పెషల్ ఫండ్ రిలీజ్ చేసుకొని మరి ఇక్కడ మేము అభివృద్ధి పనులు జరుపుకోవడం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంటే మరి నువ్వు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి మరి నువ్వు విషయం వెలగక్కుతున్నావు. ఎందుకంటే నువ్వు చేయనటువంటి పనులు మరి ఇక్కడ కేవలం ఓడిపోయి కూడా మరి ఇప్పుడు నువ్వు మరి గెలిచిన ఎమ్మెల్యే నేను డిపాజిట్ కూడా రాలేదని అంటున్నావు కదా. మరి ఇక్కడ డిపాజిట్ కూడా రానటువంటి వ్యక్తి నువ్వు అంటున్నటువంటి వ్యక్తి రోహిన్ రెడ్డి గారు మరి ఓడిపోయి 2 నెలలు కాగానే 2 నెలలు కూడా కాకుండానే ఇక్కడ ఆయన పాదయాత్రల ద్వారా గుర్తించినటువంటి సమస్యలను మరి ప్రతిపాదనలు తయారు చేయించి మరి మేమందరం కూడా సీనియర్ నాయకులం ఉన్నాము, ఒక గౌరవప్రదంగా మాకు ఇచ్చే గౌరవం ఇచ్చి మా ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయించి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా స్పెషల్ ఫండ్ను తీసుకొచ్చి ఈరోజు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇది చూసి నువ్వు సాధించలేక అక్కసు వెలగొస్తున్నావు. ఇప్పుడు నేను సూటిగా నిన్ను అడుగుతున్నాను, నువ్వు ఒక్కనివే ఉన్నావా ఇక్కడ? బీఆర్ఎస్ పార్టీ మీ శాసనసభ్యులే ఉన్నారు కదా నగరంలో మొత్తం, వాళ్ళందరికీ కలిగిన బాధ నొప్పి నీకు ఒక్కరికే కలుగుతున్నదా? ఎందుకంటే నువ్వు నిన్న మొన్నటి వరకు మాకు తెలుసు, చాలా మంది పెద్దలకు కూడా తెలుసు, అందరి కాంగ్రెస్ పెద్ద నాయకుల కాళ్ళ వేళ పడ్డావు నువ్వు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి. నిన్ను జాయిన్ చేసుకోవడం అని నీ ముఖం మీద నిన్ను తిరస్కరిస్తే ఈ రోజు నువ్వు ఈ విధంగా నువ్వు అక్కసు వెలగక్కుతున్నావు. అంతేకాకుండా మరి నీ ఆయాంలో ఏం జరిగిందో అందరికి కూడా తెలుసు. మరి నువ్వు గెలుపు అంటున్నావు, నీ గెలుపు ఒక గెలుపు కాదు. ఎందుకంటే నీ గెలుపు ఏ విధంగా జరిగిందో అందరు తెలుసు. నువ్వు 15,000 ఓటర్లను నువ్వు తిలక్ నగర్ ఏదైతే భవనం ఉందో, నువ్వు కొత్తగా నూతనంగా కొన్నటువంటి తిలక్ నగర్ భవనం, ఆ భవనంలో 15,000 ఓటర్లు దొంగ ఓటర్లను నువ్వు నామోదు చేయించడం. ముఖ్యంగా ఎదులాబాద్ తదితర ప్రాంతాలకు రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి అనేక మంది మరి నీకు తెలిసినటువంటి వాళ్ళను మరి పెద్ద ఎత్తున డబ్బులు ముట్టజెప్పి వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ ఓటర్లుగా నామోదు చేయించుకొని నువ్వు ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది. అంతేకాకుండా దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా ఆశ చూపి అనేక మందిని లోపరుచుకొని వేలాది మందిని ఇప్పుడు ఈ రోజు నువ్వు దళిత బంధు ఇప్పిస్తామని వేలాది మంది, బీసీ బంధు ఇప్పిస్తాను వేలాది మందికి, మైనార్టీ బంధు ఇప్పిస్తాను వేలాది మందికి, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను వేలాది మందికి ఆశ చూపి నువ్వు ఓట్లు వేయించుకున్నావు. నువ్వు నైతికంగా నువ్వు గెలవలేదు. నువ్వు అంతే మాయ మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి మరి ఇవన్నీ మోసపూరితంగా నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలను, నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నిస్తే మాలాంటి వాళ్ళు అప్పుడు ప్రశ్నిస్తే మరి మా ఇండ్ల మీద కూడా దాడులు చేయించాను. ఈ గుండాలతో, నీ ప్రైవేట్ గుండాలతో, నీ సొంత గుండాలతో మా ఇండ్లపై కూడా దాడులు చేయించడం. మరి నీ గెలుపా అని నేను సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా ఎమ్మెల్యే అనే పదవిని అడ్డం పెట్టుకొని మరి నువ్వు ఏ విధంగా లబ్ధి చేకూరినావో, ఏ విధంగా 100 కోట్ల రూపాయలు సంపాదించడం అందరికీ కూడా తెలుసు. గతంలో నీ పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది? ఈ రోజు నీకు ఇన్ని ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి? మరి నువ్వు అంటున్నావు కదా, మరి గతంలో స్వాతంత్రం ఏర్పడ్డప్పటి నుంచి ఎమ్మెల్యేలకు అని అంటున్నావు కదా, ఇవి ఇచ్చిన పురోగాలు అంటున్నావు కదా. మరి ఇప్పుడు మేము కూడా అడుగుతున్నాం నేను సూటిగా, మరి గతంలో అంబర్పేట కాన్స్టిట్యున్సీ కంటే ముందు ఇమాజినరీ కాన్స్టిట్యున్సీ ఉండే, మరి అప్పుడు తర్వాత ఈ అంబర్పేట అయిన తర్వాత మరి మాకు కూడా కాయలు వచ్చిన తర్వాత మేము కూడా చూస్తున్నాము. 30 సంవత్సరాల పై చూస్తున్నాం మేము కూడా. మరి ఏ ఎమ్మెల్యే పాల్పడని విధంగా నువ్వు అవినీతికి పాల్పడ్డావు. నియోజకవర్గంలో
కబ్జా చేసినావు. అంతేందుకు ఇక్కడ ఈ డీడీ కాలనీలో కూడా 1200 గదాల పెద్ద స్థలాన్ని, ఒక 50 కోట్ల రూపాయల స్థలాన్ని నువ్వు కబ్జా చేసి పెట్టినావు. ఎమ్మెల్యే పదవి అంబర్పేట నియోజకవర్గ ప్రజలు తలదించుకునే విధంగా మరి ఈ రోజు నువ్వు ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని రంగారెడ్డి జిల్లా నాగారం మొదలుకొని మరి ఇక్కడ మరి ఇది చెవేల దగ్గర కానివ్వండి, వికారాబాద్ దగ్గర కానివ్వండి, మరి షాదినగర్ కానివ్వండి, మన జడ్చెర్ల కానివ్వండి, వందలాది ఎకరాల భూములు పేదలకు చెందినటువంటి గతంలో పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చినటువంటి భూములను కూడా నువ్వు ఈరోజు కబ్జాలు పెట్టుకొని నీ ఆధీనంలో వందలాది కోట్ల రూపాయల భూములు నీ ఆధీనంలో ఉన్నాయి. మరి ఎమ్మెల్యే పదవి అంటే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మన శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారి గురించి మాట్లాడవలసి వస్తుంది. కారణం, ఆయన నిన్న శాసనసభలో మాట్లాడిన విధానం సరైనది కాదు. ఆయన ఎన్ని పైరవులు చేస్తున్నారో గెలిచిన తెల్లారి నుంచే, నెక్స్ట్ డే నుంచే ఇప్పటి వరకు నేను దాచుకున్నా, ఇంకా అక్కడక్కడ అన్ని కబ్జాలు పెట్టుకున్నా, ఈ ఆస్తులు కాపాడుకోవాలి, ఇంకా డబ్బులు సంపాదించుకోవాలి ఆశతో ఎక్కడ పోయినా నన్ను రిజర్వ్ చేస్తున్నారు. ఏం చేయాలని చెప్పి తిప్పలు పడుకుంటూ ఏదో మాట్లాడాలని చెప్పి అసెంబ్లీ మాట్లాడాడు. ఏం మాట్లాడిండు? అభివృద్ధి జరగొద్దంట, జిహెచ్ఎంసీ దివాలా తీసిందంట. దానికి జిహెచ్ఎంసీ దివాలా తీయడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. ఆయన చెప్తున్నారు కాంట్రాక్టర్లు వస్తలేరు, వర్క్ జరగట్లేదు అని చెప్పి, అందరు పారిపోతున్నారు అని చెప్పి. దానికి కారణం ఎవరు? దాంట్లో అక్కడ ఉన్న ఫండ్స్ అన్ని ఎక్కడ పోయినాయి? ఉన్న ఫండ్స్ అన్ని కూడా పోయినాయి, అప్పుల పాలు దివాలా. అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్రంలో ఉన్న ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం దివాలా చేసి అప్పుల కుప్ప అయింది ఈరోజు పరిస్థితి. దాన్ని సరిదిద్దే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు ఆయనకి చర్యలు తీసుకుంటున్నారు. దానికి ప్రజల మద్దతు కూడా ఉంది. మనందరూ తెలుసు, రేవంత్ రెడ్డి గారు షార్ట్ పీరియడ్లో కార్పొరేట్ ఎలక్షన్ కాంటెస్ట్ చేసిన అందరికి కూడా కలిపితే 4,000 ఓట్లు రాదు. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసి అది భరించలేక చెవాకులు వాగుతున్నారు, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. కాలేరు వెంకటేష్ గారు ఆయన 18,000 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు కాదు, 2 ఓట్లు కాదు, 18,000 ఓట్లు వచ్చినాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ జెండా ఎగిరేస్తాం. ఆయన బాధపడుతున్నాడు ఇప్పుడు. ఏమని? నేను దాచుకున్నది ఎట్లా, దోచుకునే బయటపడతాయా? నిజంగా ఆయన చాలా సందర్భాల్లో ఛాలెంజ్ చేసిండు. కోరెంటి కాడ పెడతాం, రమ్మను, నేను డెవలప్మెంట్ ఎట్లా చేసినా, ఇంకొక మాజీ ఎమ్మెల్యేని రమ్మను, 3 సార్లు ఎమ్మెల్యే చేసినాను. నువ్వు 5 సంవత్సరాల నువ్వు ఇంత దాచుకున్నావు, ఎన్ని అవినీతి పనులు పడ్డావు, ఎన్ని కబ్జాలు చేసినావు. దళిత బంధు విషయం కానీ, బీసీ బంధు విషయం కానీ, ఇక్కడ బఫర్ జోన్ల కబ్జాలు కానీ, శ్మశానాలు కూడా కబ్జాలు కానీ, మైనార్టీలను కూడా మోసం చేశారు. ఆ ల్యాండ్ ఇప్పిస్తా అని చెప్పి కబ్రస్థానికి ఆ ల్యాండ్తో ఓట్లు వేయించుకున్నారు, వాళ్ళకి మోసం చేశారు. ప్రతి ఒక్కరిని మోసం చేశారు. మోసాలు చేసేట్ల నెంబర్ 1కి ఎవరైనా అవార్డు ఇవ్వాలంటే గిన్నీస్ బుక్ అవార్డులో కాలేరు వెంకటేష్ గారు ఇవ్వచ్చు. ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, అందరికి మోసాలేనే. దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పి చెప్పుకున్నారా? డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఎంతమంది పైసలు తీసుకొచ్చి అందరినీ బయట పెట్టమంటారా? తప్పకుండా బయట పెడతాం. ఆయన ఏమేం చేసిండో అన్ని ఘనకారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా అది బయట పెట్టే రోజు వచ్చింది, అది ఆయనే చేసుకుంటాం. ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో క్యూర్ హాస్పిటల్ చౌరస్తా మీద అని చెప్పి పబ్లిక్గా ఛాలెంజ్ చేసింది కదా, మేమందరం ఛాలెంజ్ చేస్తున్నాం. మేము అన్నీ కూడా నిరూపిస్తాం, ఛాలెంజ్ చేస్తున్నాం. దమ్ముంటే కాలేరు వెంకటేష్ రావాలి. మేమందరం కార్పొరేటర్లు కూడా మేమందరం కాంగ్రెస్ నాయకులు వస్తాం. ఎవరు బలాలు ఏందో, ఎవరు అవినీతి ఏందో, ఎవరు అవినీతికి పాల్పడ్డాడో అన్ని నిరూపిస్తాం. కార్పొరేటర్ టికెట్లు కూడా ఆయనకి ఎమ్మెల్యే అయినప్పుడు కార్పొరేట్ టికెట్లు కూడా అమ్ముకున్నాడు. కాదనమని చెప్పి మాంకాల్ టెంపుల్లో ప్రమాణం చేస్తారా? శంకరపట్నం పోదామా, ఇంకెక్కడ పోదాం? రామస్వామి టెంపుల్ చేద్దామా? నామినేషన్ వేసాక కానీ రామస్వామి టెంపుల్ నుంచి బయలుదేరింది కదా, ఆ టెంపుల్కి వస్తాడా? టికెట్లు అమ్ముకోలేదని ప్రమాణం చేస్తాడా? డబ్బులు సంపాదించుకోలేదా? ఆయన నామినేషన్ ఫస్ట్ టికెట్ ట్రై చేసినప్పుడు ఆయన ఆస్తులు నేను తాకట్టు పెడుతున్నాను, ఆస్తులు విడిపించుకున్నాడు. 1,000 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు సంపాదించాడు. అవన్నీ ఆయన నిజం నిరూపించుకోవాలంటే ఆయన ఏసీబీకి సీఎం రిప్రజెంటేషన్ ఇవ్వాలి. నా ఆస్తుల మీద, నా అవినీతి మీద కానీ, నా మీద కానీ నేను మచ్చలేని నాయకుడు నిరూపించుకోవాలి.
నేను సత్యచంద్రుడికి వారసుడు, తమ్ముడు, అన్ననో మనమడు ఏదో అని అనుకుంటే సీఎం గారి దగ్గరికి వచ్చి ఇచ్చాను, లేదా సిట్టింగ్ జడ్జి అని జడ్జిలు అందరూ కూడా బాగానే పరిచయం, న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానానికి రోజు పోతుండేవాడు. కాబట్టి న్యాయస్థానంలో కూడా ఒక పిటిషన్ ఇస్తే దానికి కూడా తగ్గట్టు వస్తుంది. లేదు దమ్ముంటే ఇదే క్వారంటైన్ చౌరస్తా మీద ఫీవర్ హాస్పిటల్ దగ్గర వేరే ఎమ్మెల్యేలకి నువ్వు ఏదైతే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలకి ఛాలెంజ్ చేసావో మేము ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. నీ అవినీతిని నిరూపిస్తాం. నువ్వు ఎవరెవరు ఎంత కమిషన్లు తిన్నావు, డబుల్ బెడ్రూమ్లో ఎంతమంది దగ్గర ఇస్తా అని చెప్పి ఇంకా ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్. వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు. ఇక్కడ బతుకమ్మ కుంటలు ఏమేమి కబ్జాలు అయినాయి, వైన్స్ ఎట్లా వచ్చింది, అది ఆ ల్యాండ్ కథ, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా నీ ఆస్తుల వివరాలు అవన్నీ కూడా బయట పెడతాం. తప్పకుండా దమ్ముంటే నువ్వు నిజం నిరూపించుకోవాలనుకుంటే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు కదా. రోహిన్ రెడ్డి చాలా దూరం పోయిండు. రోహిన్ రెడ్డి కాలి గోటికి నువ్వు పనికావు. ఒకప్పుడు ఒక ల్యాండ్ విషయంలో ఇంకొక ఎమ్మెల్యేని తీసుకొని ఆయన దగ్గర తిరిగినావు. ఎమ్మెల్యే లేడు, కార్పొరేటర్ ఉన్నప్పుడు ఇంకొక వేరే ఎమ్మెల్యే ఇప్పుడు అయ్యాడు. అది దోస్తులను పట్టుకొని తిరిగిండు బ్రోకరేజ్ కోసం. ఆయన దగ్గర ₹1 కోటి కమిషన్ తీసుకున్నాడు. ఆయన ఆస్తి విలువలు ఎంత, ఆయన పరిస్థితి ఏంది, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ స్థాయి నుంచి ఈరోజు అంబర్పేట డెవలప్మెంట్ కోసం ఎన్ని ఫండ్స్ తీసుకొస్తుంటే నీకు కమిషన్ వస్తుందని పోతున్నదా? కమిషన్ కావాలా, మేము ఇస్తాం, తీసుకో, మేము అందరు చందాలు వేసుకొని ఇస్తాం. కమిషన్లు కావాలా నీకు? దేనికోసం ఈ అక్కసు వెలగొడుతున్నావు? డెవలప్మెంట్ కావడం ఇష్టం లేదా? అంబర్పేట డెవలప్ కావాలని ఇష్టం లేదా? లేదా నువ్వు రిజెక్ట్ చేసినందుక? నువ్వు తెల్లారి నుంచే నువ్వు కాంగ్రెస్లో జాయిన్ కానీ ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కేటీఆర్ దగ్గర పోయి నీ ఎంబడే ఉంటా అంటావు, హరీష్ రావు దగ్గర పోయి నీ ఎంబడే, నువ్వు బీజేపీలో పోతే నీ ఎంబడి పోతా అంటావు, ఇంకోళ్ళ దగ్గర పోతావు, ఇంకోళ్ళ దగ్గర ఇద్దరి దగ్గర ట్రై చేస్తున్నాను కాంగ్రెస్ పట్ల రానికి. వాళ్ళు రిజెక్ట్ చేసాను. నువ్వు దమ్ముంటే ఒక్క సంవత్సరం పాటు ఇదే పట్లుంటానని ఒట్టు తింటావా? మంగళ టెంపుల్లో ఏ టెంపుల్లో తింటావు రా, ఒక్క సంవత్సరం ఉండగలుగుతావా? నువ్వు ఉండలేవు. ఉంటే నీ బండారం అంతా బయటపడుతుంది, నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ బయటపడతాయి, నువ్వు జైలు పోతాను భయపడుతున్నావు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒక అడ్వకేట్ కొట్టి పారిపోయింది. మళ్ళా స్టే ఆర్డర్ తీసుకొచ్చుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని వచ్చాడు. 4 రోజులు వరంగల్ అత్తగారికి కాబట్టి రాసుకున్నాడు 2 నెలలు. అది అందరూ తెలుసు. తర్వాత కేసు ఏమైందో తెలుసు. కేసు గెలిచిండొచ్చు, నువ్వు ఎందుకు పారిపోయినావు? యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని ఎందుకు రాలేదు? రవీందర్ రెడ్డి గారిని నువ్వు ఎందుకు అటాక్ చేస్తావు? స్థానిక అడ్వకేట్ కాదా? నీ అడ్వకేట్ కూడా నువ్వు ఇట్లా చేస్తావా? ఎంత అన్యాయం! వీళ్ళ మనుషులను పెట్టి, నువ్వు సొంత మనుషులను పెట్టి దాడులు చేయించడము. గరియాన్ రమేష్ గారు అసలు తీసుకొచ్చింది రాజకీయాలకు ఆయనే, అందరితో కొట్లాటి టికెట్ ఇప్పించింది, కొంతమందితో కంటైంది ఆయనే. ఆయన ఇంటి మీదకే నువ్వు సొంత గుండాలను పంపించి ఇంటికాడ ధర్నా చేస్తావు, రోడ్డు మీద చిల్లర లెక్కలు చేస్తావు ఇంటి మీద.